హలో ఆల్, ఈరోజు మన ఛానల్లో డెలిషియస్గా చికెన్ రోల్ ఎలా చేసుకోవాలో చూద్దామే. ఫస్ట్ తడపెట్టుకున్న పిండిని కొంచెం పలుచగా ఒత్తుకోండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను, మైదా తీసుకోలేదు, బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో ఇప్పుడైతే నా దగ్గర ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది. సో అది నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయకండి. అండ్ మ్యారినేట్ చేసినప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లో ఒక ఎగ్ వేయండి, సో దట్ పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్లో సాల్ట్, కారం అండ్ లెమన్ వేసి సైడ్కి ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ని పీసెస్గా కట్ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు తడిపెట్టుకున్న చపాతీ ఉంది కదా, దాన్ని 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని దాని మీద కొంచెం మైనీస్ అండ్ కొంచెం కెచప్ రెండు వేసుకొని చక్కగా ఈవెన్గా చపాతీకి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. యాక్చువల్గా పవర్ లేదు, సో నేను ఫ్లాష్తో తీస్తున్నాను, లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ పెడుతున్నాను యూట్యూబ్ ఛానల్ కోసం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో క్వాలిటీ ఏమైనా తగ్గితే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి, ఏమనుకోవద్దు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అది వేసి, అంటే మిడిల్లో వేయకండి, కొంచెం పైకి వేయండి. వేసేసుకొని దాని మీద మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు, ఉప్పు కారం లేకుండా. ఇలా అయితే బాగుంటుంది, టేస్ట్ ట్రై చేయండి. వేసేసుకున్న తర్వాత దానిపైన మయోనీస్ అండ్ కొంచెం మీకు ఇష్టమైతే కెచప్ వేసుకొని చాలా జెంటల్గా రోల్ చేసుకోండి, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జెంటల్గా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి నాకు ఇస్తున్నా. సో చూడండి తన రియాక్షన్ ఎలా ఉందో, నచ్చిందంట.